ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మరి మీ ఈ ఎరుకల సంఘానికి మీరు ఏ విధమైన ప్రోత్సాహాన్ని ఇద్దామని ఎలాంటి ఉద్యమాన్ని నడిపిస్తున్నారా? లేదంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి? వాళ్ళకు ఏం కోల్పోతున్నారు? అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది లైఫ్ స్టైల్? ఏ విధమైన ఇంకా మనకి బెనిఫిట్స్ అనేవి గవర్నమెంట్ నుంచి రావాలి అని అంటారు? ఇప్పుడు మేడము ఇప్పుడు రాష్ట్రంలో చాలా కుల సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ఆ హక్కులు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వాలు సరైనటువంటి న్యాయం చేయలేకనే ఈ సంఘాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ 33 జిల్లాల్లో దాదాపుగా 8 లక్షల జనాభా కలిగి ఉన్నటువంటి ఆదివాసీ ఎరుకల ప్రజలు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పేసి గత సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు చూస్తున్నారు తప్ప రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులు సమన్యాయంగా సమానంగా ఇచ్చేటువంటి ఫలాల దృష్టిలో వాళ్ళు చూస్తలేరు. పాలకులు, అధికారులు కూడా మందబలం ఉంటే చాలు, పొలిటికల్ బలం ఉంటే చాలు, ఆర్థిక బలం ఉంటే చాలు. ఈ 3 కోణంలో అన్ని కులాల్లో కొంత తప్పుదోవ పడతా ఉన్నది రాజ్యాంగ పరంగా ఫలాలు. మేము అందుకు అడుగుతూ ఉన్నాము, ఈ తెలంగాణలో మరి అన్ని రకాలుగా కూలిపోయి ఉన్నాము. ఇప్పుడు దాదాపుగా అధిక జనాభా మైదాన ప్రాంతంలో జీవిస్తున్నాము. మాకు ప్రధాన వృత్తులు ఏంది? తట్టెల బుట్టలు అల్లుకోవడము, వాటిని అమ్ముకొని దాని ద్వారా మేము జీవించాలి. తర్వాత మా ఆడపడుచులు ఎరకల నాంచారమ్మ సో చెబుతూ ఊరూరు తిరుగుతూ కొంత వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని పిల్లలు పెట్టేటువంటి పరిస్థితి మా సంస్కృతి. మూడవది, పందులను పెంచుకొని ఆ పందుల ద్వారా వచ్చేటువంటి ఆర్థికంగా కొంత పిల్లలకి చదువులకి పెళ్ళిళ్ళకి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మా కుల వృత్తులు ఉండేది. ఇప్పుడు అది ఏమైపోయింది? తట్టలు బుట్టలు అల్లిన ఈ ప్లాస్టిక్ పరిశ్రమలు రావడం వల్ల మా కుల వృత్తులు తట్టలు బుట్టలు అల్లేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అమ్ముడు పోయే పరిస్థితి లేదు. కొనేవాళ్ళు తక్కువ అయిపోయినారు. ఇప్పుడు సో చెప్పి ఏమైనా చేద్దాం అనుకుంటే కూడా ఇప్పుడు అంతా పురోహితులు ఎక్కువైపోయినారు. తర్వాత పంచాంగాలు ఎక్కువైపోయినాయి, జ్యోతిష్కం ఎక్కువైపోయింది. ఇది కూడా మొత్తము సమాజంలో ఎటుగాని పరిస్థితిలో ఉండిపోయినాం. చివరికి ఒకటికి పందులన్నా పెంచుకొని అది ఆహారాన్ని మనుషులకు ఇచ్చే ఆహారాన్ని ఇస్తున్న సందర్భంలో వాటి వల్ల ఏదో అంటువ్యాధులు వస్తున్నాయని, మిదరవాపు వస్తున్నాయని చెప్పేసి లేనిపోని ఇప్పుడు ఎప్పుడో భూమి పుట్టింది, చెట్లు పుట్టినాయి, పక్షులు కీటకాలు అన్నీ పుట్టినటువంటి మనుషులు పుట్టినాక అవి కూడా పుట్టే ఉన్నాయి. అప్పటి నుంచి వెళ్ళి ఉన్న లేని రోగాలు ఇప్పుడు వస్తుందని చెప్పేసి ఒక షాక్ ద్వారా గత ప్రభుత్వాలు కానీ పాలకులు ఈ మొత్తం మా కులవృత్తిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మేము రోడ్డు పాలైపోయినాం. మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మా కులం ఉంది కాబట్టే మేము ఎందుకు మేము అడుగుతున్నాము, ఇటువంటి పరిస్థితుల్లో మా జాతి ఉంది కాబట్టి కనీసము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా మాకు వచ్చేటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో అవి మాకు సరిగా రావట్లేదు. అందుకోసమే తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ హక్కుల కోసమే పోరాట చేయడానికే మేము సంఘాన్ని ఏర్పాటు చేసినాం మేడం.